సింగరేణి సంస్థలో వివిధ విభాగాలలో సుమారుగా 25,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారని, కాలువలు శుభ్రం చేయడం మొదలుకొని నాణ్యమైన బొగ్గును ఉత్పత్తి చేసే వరకు ప్రతి విభాగాలలో కాంట్రాక్టు కార్మికుల శ్రమ ముఖ్య భూమిక పోషిస్తుందని, సింగరేణి ప్రతి విభాగంలో కాంట్రాక్టు కార్మికులే పనిచేస్తున్నారని కాంట్రాక్టు కార్మిక సంఘం సిఐటియు బెల్లంపల్లి రీజనల్ కార్యదర్శి దూలం శ్రీనివాస్ అన్నారు. సిఐటియు ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా మందమరిలో కార్మికులతో కలిసి నిరసన చేపట్టారు. మెజార్టీ కార్మికులకు ఎవరికి కూడా సొంత ఇల్లు లేవని, కాబట్టి ఉత్పత్తిలో లాభాలలో తమ శ్రమను పంచుతున్న కాంట్రాక్ట్ కార్మికుల కష్టాన్ని గుర్తించి సింగరేణిలో ఉన్న ఖాళీ క్వార్టర్స్ను కాంట్రాక్టు కార్మికులకు కేటాయించాలని కాంట్రాక్టు కార్మిక సంఘం సిఐటియు తరఫున డిమాండ్ చేస్తున్నామన్నారు. సింగరేణి వ్యాప్తంగా 11 డివిజన్లలో 25,000 మంది కాంట్రాక్టు కార్మికులు ఊడ్చే కాడికెళ్ళి మొదలు పెడితే నాణ్యమైన బొగ్గు ఉత్పత్తి చేసే వరకు ప్రతి విభాగంలో ఈరోజు కాంట్రాక్టు కార్మికుల ముఖ్య భూమిక పోషిస్తున్నారు. అలాంటి కాంట్రాక్టు కార్మికులకు ఈరోజు ఖాళీ క్వార్టర్స్ ఇవ్వాలని మందమరి జిఎం ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించడం జరుగుతుంది. అలాగే కాంట్రాక్టు కార్మికుల వ్యక్తిగతంగా కూడా దరఖాస్తులు చేయించడం జరుగుతుంది. ఈ కోటార్లు ఏవైతే ఉన్నాయో సింగరేణి వ్యాప్తంగా 26,000 పైచిలుకు కోటార్లు ఈరోజు ఖాళీగా ఉన్నాయి. మన మందమారి డివిజన్కి సంబంధించి 6,100 కోటార్లు కూడా ఖాళీగా ఉన్నాయి. వాటన్నిటిని కూడా వివిధ వ్యక్తులు, సింగరేణికి సంబంధం లేని వ్యక్తులు కూడా ఆక్రమించుకొని వాటిని ఒక భూదంద లెక్క పైసలకు అమ్మడం జరుగుతుంది. కాబట్టి యాజమాన్యం ఇక్కడ పనిచేసే కార్మికులకు, కాలువల కాడికి తీసే ఈ కార్మికులకు కాకుండా ప్రైవేటు వ్యక్తులకు ఇస్తుంటే కూడా ఎక్కడ కూడా స్పందించడం లేదు. అందుకే మేము సిఐటిగా డిమాండ్ చేసేది ఏంటంటే ఈరోజు 6,000 కోటార్లు సింగరేణి డివిజన్ వ్యాప్తంగా ఉన్న 6,000 కోటార్లను ఈ కాంట్రాక్ట్ కార్మికులందరికీ కూడా ఇవ్వాలని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే అవి కోటార్లు కూడా శిథిలావస్థలో ఉండి పందులు, కుక్కలు అలాంటివి కూడా పడుకుంటున్నాయి.